నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా సృజన. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు, తెలియచేయండి. మేషరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి చెప్తాను. కుజ గురులు మనకి వృషభ రాశిలో ఉన్నారు. రాహు మీన రాశి, శని వక్రించి కుంభరాశి, కేతు కన్యా రాశి, రవి శుక్రులు కర్కాటక రాశి, బుధుడు సింహరాశిలో ఉన్నారు. ఈ విధంగా ఉండడం వలన మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది. చక్కటి ఆదాయం ఉంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అయినా సరే బ్యాలెన్స్గా వీళ్ళు వెళ్తారు. ఆ తర్వాత ఈ ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచన, వేరే సంస్థల దగ్గరికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు వాళ్ళ కోరికలు తీరుతాయన్నమాట. అలాగే ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మనకి టీఏలు, డిఏలు, అరియర్స్లు, వాళ్ళ ఇంక్రిమెంట్లు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే ట్రాన్స్ఫర్ల కోసం చాలామంది చూస్తారు. ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ కాబట్టి ఇల్లు ఒక చోట, ఉద్యోగం ఒక చోట. మరి అటువంటప్పుడు మాకు ఇంటికి దగ్గరగా ఉంటే బాగుంటుంది ఆఫీసు, లేకపోతే ఆఫీసుకి దగ్గరగా బాగుంటే ఇల్లు అని అనుకునేటటువంటి వాళ్ళకి కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్లు మేషరాశి వారికి ఈ వారంలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే గురువు గారు, దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి ఈ వారం చేస్తే బాగుంటుంది అనేసి అని అంటారా, లేదంటే వాయిదా వేసుకోవడం మంచిది అనేసి అంటారా? దూర ప్రయాణాలు చేయాలి చక్కగా. అందువలన అనుకూలమైనటువంటి సమయం. పుణ్యక్షేత్రాలు గాణగాపురం, షిరిడి ఇలాగా వీళ్ళంతా వెళ్తారు. మనకి ఉన్నటువంటి కేతువు 6వ ఇంట్లో ఉన్నటువంటి కారణంగా మనం చెప్పకపోయినా సరే వాళ్ళు చక్కగా వెళ్తారు. అలాగే ఈ యొక్క శత్రువులు వీళ్ళందరికీ కూడా మిత్రులుగా మారిపోతారు. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు ఏం చేస్తారంటే వాళ్ళు చక్కగా చదువుకుంటారు, మంచి మార్కులు వస్తాయి. అండ్ వాళ్ళు ఫారిన్ యూనివర్సిటీస్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్, మ్యాసచ్యూసెట్స్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూట్ ఇట్లాంటివే కావాలని కోరుకున్న వాళ్ళు మేషరాశిలో చాలామంది ఉన్నారు. ఇంకా మిగతా యూనివర్సిటీస్ వచ్చినా వాళ్ళు వెళ్ళరు అనమాట. డిస్సాటిస్ఫైడ్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళు కోరుకున్న చోట్లకి వీళ్ళకి విదేశాల నుంచి పిలుపులు వస్తాయి, యూనివర్సిటీ నుంచి చక్కగా వీళ్ళు వెళ్ళి జాయిన్ అవుతారనమాట. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల పరిస్థితి పెద్దగా బాగుండదు. వాళ్ళకి వ్యవసాయం చేస్తారు, కొంచెం పంటలు వచ్చినప్పటికీ కూడా లాభాలు అనుభవించలేకపోతారు. ఈ విధంగా ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు పెంపకాలు ఉన్నాయి, కోళ్ళ పెంపకాలు, పౌల్ట్రీస్, హ్యాచరీస్, కోడిగుడ్ల పరిశ్రమ ఇవన్నీ కూడా బాగుంటాయి. మటన్ చికెన్ల వ్యాపారం బాగుంటుంది. ఆ షాపులు పెట్టుకున్న వాళ్ళు మంచిగా డెవలప్ అవుతారు. పబ్స్, రెస్టారెంట్స్గా అసలు తిరుగులేదన్నమాట. అలాగే ఫుడ్ సంబంధించినటువంటి ఇది హోటల్స్, తర్వాత ఈ రెస్టారెంట్స్, హాస్టల్స్ ఇలాంటి వ్యాపారాలు చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు, ఈ సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి ఈ యొక్క కంపెనీస్ కనుక వీళ్ళు స్టార్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ప్రాజెక్ట్స్ అంత అనుకున్నంత తొందరగా రావన్నమాట. కాబట్టి ఈ వ్యాపారాలు స్టార్ట్ చేయకపోవడమే మంచిది. కాబట్టి దూర ప్రయాణాలు వ్యాపార రీత్యా చక్కగా వెళ్తారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి వీళ్ళకి రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేదవాళ్ళకి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ వీళ్ళు చక్కగా దానం చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాహుకి మనకి ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని వాళ్ళ ఇంట్లో జరిపించుకోవాలి. ప్రత్యంగిర అమ్మవారి యొక్క పదపద్మాలకు కుంకుమార్చన వేసుకుంటూ వీళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు. అలాగే హోమాన్ని ఇంట్లో జరిపించుకోవడం ద్వారా ఈ వారం ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. అలాగే గురువుగారు, మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి, ఎలాంటి రెమెడీస్ పాటించాలనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.